అంటే సీతాలంటే సీరియల్ మొత్తానికి దీపావళి దీపమ్మ చికెన్ అలా తినకూడదు రాంబాబు గారు మా మేనే తిరిగారు ఇక్కడ మా మేనే హలో రాంబాబు గారు రండి ప్రేమ కట్లు పడింది నీ మీద నాకు చాలా ఇష్టమైన భారతి గారు మా ప్రొడ్యూసర్ గారు. అవును, మీకు చాలా ఇష్టం నాకు. అదేంటి నేను ఏదో తప్పు చెప్తున్నట్టు అందరిలో అలా మా శివనారాయణ గారు రాలేదు. సూపర్ సార్, మీరు సీతని అంతలాగా కార్తీక దీపం ఫస్ట్ కార్తీక దీపం ఎంత అయితే ఇప్పించి ప్రేక్షకుల మనసులో నిలిచిపోయిందో సెకండ్ కార్తీక దీపం నవవసంతం కూడా పేరు వచ్చింది. ఫస్ట్ ఇలా ఉంది. మేమందరం ఇలాగే కలిసి ఇప్పుడే కాదు ఇప్పుడు కలిసే ఉంటాము. మీ పారిజాతం క్యారెక్టర్ మీకు ఎలాంటి అనుభూతిని సీరియస్గా అయితే నాకు చాలా చాలా మంచి గుర్తింపు తీసుకొచ్చింది. అండ్ ముఖ్యంగా అటు దీప ఇటు మా కార్తీక్ అంటే మా డాక్టర్ బాబు ఉండడం వల్ల కూడా వాళ్ళ మధ్య చేయడం వల్ల కూడా మంచి గుర్తింపు వచ్చింది. అప్పుడు డాక్టర్ బాబు, ఇప్పుడు యాక్టర్ బాబు. అది యాక్టర్ బాబు ఫస్ట్ దీపానే పేరు కూడా చెప్పింది, నీకు అర్థం కాలేదు, మటన్లో పడిపోయి వినిపించుకోలేదు కానీ నేనే తినలే. ఏ ఆర్టిస్ట్ అయినా మంచి క్యారెక్టర్ పడితే బాగుంటుంది, మంచి గుర్తింపు రావాలనే కోరుకుంటుంది. ఏమండి అలాంటప్పుడు ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు ఎవరు మాత్రం వదులుకుంటారు, అది మా అదృష్టంగా భావించాను నేనైతే. సురేష్ రాయ్ గారు బెంగళూరు నుంచి వస్తారు. సార్ మీకు ఇందులో దశరథ క్యారెక్టర్ మీకు ఎలా అనిపిస్తుంది? ఎలా అనిపిస్తుంది అంటే చెప్పండి సార్. చాలా బాగా అనిపించింది. అన్ని కో ఆర్టిస్ట్స్ అంతా కోఆపరేషన్తో మంచి ప్రాజెక్టు. ఇంకా 500 ఎపిసోడ్ అయింది అంటే అది పెద్ద టాస్క్ కాదు. చాలా మంది ఆశ్చర్యపోతారు, ఎందుకంటే సీరియల్లో మీరు చాలా గెటప్ కేను ఇప్పుడు మీరేమో ఈ మిలిటరీ ప్యాంట్లు టీ షర్ట్లు వేసుకుని యో యో లాగా వస్తే ఇప్పుడు యో యోగా బయట యో యో క్యారెక్టర్ ఉన్నదే కదా చెప్పాలి. ఇప్పుడు ఈయనంటే బెంగళూరు కాబట్టి బయట తెలీదు, మీరంటే షోస్ లో అటు వేణ స్టెప్పుల నుంచి నుంచి ఒకటి కాదు కదా, మనం చేసే ఘోరాలు అరాచకాలు ఒకటి కాదు కదా. నువ్వు చెప్పరా ఎలా ఉంది ఘన విజయం రావడానికి కారణం చెప్పు, ఏంటి సంగతి? ఫస్ట్ నువ్వు అనుకున్నట్టే ఉందా లేదా ఇంకేమన్నా మార్పు చేర్పులు ఏమైనా చేయాలంటావా? కార్తీక దీపం నేను కొత్తగా చేయలేదు కదా, అంటే ఇది నాకు 500 ఎపిసోడ్ కాదు, మీరంతే కొత్తగా చేస్తున్నారు, మీరే చెప్పాలి. అలా అడగాలి. మాతో చేస్తున్నది మాతో. బాబు డాక్టర్ బాబు, మరి నీ స్పందన ఏంటి? ఎప్పుడు అదే ఆశ నీకు. ఎలా ఉంది ఈ కొత్త ఆర్టిస్టులతో వర్క్ చేయడం ఎలా ఉంది? ఇక్కడ కామన్ ముగ్గురు 1 కి 2 కి కామన్ గా ముగ్గురే ఉన్నారు. డైరెక్టర్, హీరో హీరోయిన్ చేంజ్ ఉంది. అండ్ టీమ్ తో కలిసిపోవడం రెండిట్లో కామనే. అందరూ చాలా కలుపుగోలుగా ఉన్నారు. అండ్ ఇక్కడ ఇంకొంచెం హైపర్ యాక్టివ్ గా ఉన్నాం ఇక్కడ ఈ టీమ్ తో. అక్కడ జోవియల్ గా ఉండేవాళ్ళం, ఇక్కడ హైపర్ యాక్టివ్ గా ఉన్నాం. సో అందుకు మెయిన్ రీజన్ ఏంటంటే
అటు ఆ ఫ్యామిలీలో అంటే మా తాత ఫ్యామిలీలో పారిజాతం అయితే ఇక్కడ మా ఫ్యామిలీలో మా అమ్మ. జనరల్ గా 2 కొప్పులు కలిస్తే అక్కడ మనుషులు బతకలేరు అంటారు. సో కానీ ఇక్కడ ఇంత మంది ఉండా కూడా ఇన్ని కొప్పులు ఉన్నా కూడా అని చెప్తున్నాడు అన్నమాట. చాలా ఫ్రెండ్లీ అండ్ ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్ ఉంది. అలాగే అడగకుండా నా కూరలు అయితే తీసేసుకుంటారు, అంత కలుపుకోలుగా. మీరు 2 ఇల్లుల పూజారి మీరు. మీకు కాంచన అంటే ఇష్టమా, కావేరి అంటే ఇష్టమా? అక్కడ పెట్టండి ముఖం మీద. ఇది చాలా కష్టమైన ప్రశ్న, కానీ నాకు ఇప్పుడే తెలిసిన వార్త ఏంటంటే ఇంకో కల్పన ఒక క్యారెక్టర్ వస్తుంటా, ఆవిడంటే ఇష్టం నాకు. నన్నైతే అడిగితే మాత్రం నాకు అసలు శ్రీధర్. అయితే జోక్స్ అపార్ట్, ఇది బట్ అందరితో కూడా 30 years నుంచి చేస్తున్నట్టే ఉంది. నాకు చాలా చక్కగా ఇప్పుడు నవవసంతం 2 ఎలా ఉంది మీకు ఇదంతా? బానే ఉంది ఇక్కడ. ఏం యాక్చువల్లీ ఈ లేడీస్ అందరూ ఉన్న చోట ఏదో ఒకటి గొడవలు వస్తూనే ఉన్నాం కదా, అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ అది లేదు. అసలు ఇంతకు మించి ఏం కావాలి చెప్పండి, ఇంతకు మించి ఏం కావాలి చెప్పండి అండి. అంతే కదా. లేడీ ప్రొడ్యూసర్ చెప్తున్నాం ఇప్పుడు. ఇదంతా ఈ క్రెడిట్ భారతి గారిది ఈ క్రెడిట్ మొత్తం. ఎందుకంటే ఇన్ని కొప్పుల్ని ఒక చోట చేర్చి ఎటువంటి గొడవ లేకుండా ఇంతకంటే గొప్పగా మమ్మల్ని మాలాటోళ్ళని భరిస్తూ మాతో యాక్షన్ చేస్తున్న మా డైరెక్టర్ గారు గొప్ప. డైరెక్టర్ సార్ ఒక్క ముక్క మా అందరి గురించి. కార్తిక్ మదర్ గా దీపక్ అత్తగా మా వాళ్ళందరికీ దగ్గరగా అసలు ఈ కాంచనకి ఇచ్చిన క్యారెక్టర్ నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నిజంగా చాలా ఎంజాయ్ చేస్తున్నా ప్రతి ఒక్క బిట్. దట్టు శ్రీధర్ మా భారతక్క వెనకాలన్న పెద్ద మహానటుడు అక్కడ కామ్గా పెరుగన్నం తింటున్నాడు కానీ మామూలుడు కాదు అసలు. ఆయన గురించి 2 ముక్కల్లో భారతక్క ముక్కల్లో చెప్పు, 2 ముక్కల్లో చెప్పు. అంటే మా ఇంత రాట్లని ఇంత భరిస్తూ ఆయన ఎట్లా భరిస్తున్నావు, అసలు ఇది ఎట్లా భరిస్తున్నావో చెప్పు. చెప్పండి, చెప్పారు మీరు. అసలు ఫస్ట్ ఏంటి, బిఫోర్ ఏంటి, ఆఫ్టర్ ఏంటి చెప్పు. ఫస్ట్ 100 episodes లో చేయగలనో లేదో అనుకున్నాను, కానీ ఇప్పుడు చేయగలిగానని సంతోషిస్తున్నాను. అందరికీ అయితే థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ సీరియల్ వల్లే నాకు హిందీలో వాళ్ళు పిలిచారు కాబట్టి నేను అందరికీ టీమ్ థ్యాంక్స్ చెప్తున్నాను. మన కార్తీక దీపంలో శౌర్య పాప గురించి తెలియని వాళ్ళంటూ లేరు. శౌర్య, నువ్వు కార్తీక దీపంలో ఫస్ట్ టైం కథ చేస్తున్నావు. కార్తీక దీపం ఇది నవవసంతలు, ఇది ఫస్ట్ టైం కథ చేస్తున్నావు, అవునా కదా? స్వర్ణ మంచిగా ఎంకరేజ్ చేస్తుందండి. దీనికి ఫస్ట్ నుంచి తెలుసు, ఇప్పటి నుంచో అది దానికి ఎలా చేయాలి అలా చేయాలని చెప్పి వన్స్ ఇలా చెప్తే చాలు అలా చేసేస్తుంది. అది దానిలో అంత సార్కి కోపం వస్తే ఎలా అంటే సార్ కోపం కలిసారు ఏమనుకున్నారు చూడండి. తిట్టు, ఎవరన్నా అడ్డొచ్చారు, ఎవరన్నా అడ్డొస్తే ఎలా తిడతారు, ఎవరన్నా అడ్డొస్తే ఎలా తిడతారు? రాజు మేనేజర్ ఎలా చెప్తారు? మీరే తిట్లు తింటారు. అమ్మా పొద్దున్న 8 గంటలకల్లా వచ్చేయాలమ్మా అమ్మా. నన్ను చేయవే, నువ్వు నన్ను షార్ట్ లోకి రాకపోతే ఏం చేస్తా? నన్ను ఇమిటేట్ చేస్తున్నాను. వచ్చారా? ఏం చేస్తున్నారా?
మేకప్ లేని రాబాబు ఫుల్ పెట్టావు మళ్ళీ డబ్బులు ఇస్తావు అనుకుంటే జో కార్తిక్ బాబు తినేసి ఉంది. మీ నాన్న ఏం చేసింది? మీ నాన్న ఏమంటుంది? ఊరికే కార్తిక్ ఏమంటుంది? డైరెక్టర్ది ఇంకా మన ఏం పెట్టారా? నేను ఇట్లా అంటానా? విక్టరీ విక్టరీ ఈ విషయంలో నేను నాకు చెప్పండి. అయ్యో చైత్ర నువ్వు ఉన్నావా? అయ్యో చూడలేదు. కదా మనతో ఇంత కోఆపరేట్ చేసేది పెద్ద విషయం. అక్కడ కలిపిందా? ఒక భర్తన అందరూ తిడుతున్నారు. కూతురుకి సపోర్ట్ ఎప్పుడు దీపకే ఇప్పుడు అలా కాదు, దీప కాదు, హస్బెండ్ అండ్ వైఫ్ ఎప్పుడు పిల్లలు పుట్టిన వరకు హస్బెండ్ అండ్ వైఫ్, తర్వాత కొడుకు కూతురుకి అయినా సుమిత్ర లేకపోతే దీప పుడుతుందా? సుమిత్ర వల్ల దీప పుడుతుంది. అయినా సుమిత్ర సపోర్ట్ చేయలేదు. అలా కాదు. భర్తను వద్దు అంటుంటే కూతుర్ని వద్దు అని గెంటేసింది. భర్తను వద్దు అన్న సుమిత్ర రెండో పెళ్లి కావాలంటున్నారు. దశరథికి సెకండ్ పెళ్లి. నేను 4 చేసుకుంటాను, 2 చేసుకుంటా. పారిజాతమే నా ఇన్స్పిరేషన్ అన్న సుమిత్ర. నా 2 తెలుగాల ప్రేక్షకులు నన్ను ఇది అంటున్నారు, వేస్ట్ అంటున్నారు. ఈ మమ్మీ నాకు అవసరం చెప్పండి. చాలా సుమిత్ర కరెక్ట్. అదే కన్ఫ్యూజన్ ఉన్నాను నేను.